హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ఇంటర్నల్ గా మనకైతే అప్డేట్ అయితే అయిపోవడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకి ఒక అప్డేట్ అనేది రైల్వే వెబ్సైట్స్ లో ప్రొవైడ్ చేయలేదు, కానీ మన యొక్క రైల్వే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటటువంటి అఫీషియల్ రైల్వే వెబ్సైట్ అయినటువంటి rrbApply.gov.in నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క సైట్ నుంచి మన యొక్క టోటల్ డేటాని యాక్సెస్ చేయడం జరుగుతుంది కదా. మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గానీ, అండ్ అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ గానీ, అండ్ తర్వాత రిమైనింగ్ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ యొక్క డివైస్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అండ్ మన అకౌంట్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అప్లికేషన్ హిస్టరీ. సో ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ స్టేటస్ సంబంధించి డేటా అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేకపోతే రిజెక్టెడా వాటికి సంబంధించి టోటల్ డేటా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇది కొంత టైం అయిపోయిన తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత కానీ లేకపోతే కొద్ది రోజుల తర్వాత కానీ మనకి ఒక అప్లికేషన్ స్టేటస్ సంబంధించి మళ్ళీ ఒకసారి మనకు రైల్వే నుంచి అఫీషియల్గా ఈమెయిల్ ద్వారా అండ్ అదేవిధంగా SMS ద్వారా మనకైతే ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంటర్నల్ ప్రాసెస్ అయితే రైల్వే బ్యాక్గ్రౌండ్ లో చేస్తూనే ఉంది. ఈవెందో కోర్టు కేసు సంబంధించి దీని గురించి స్టే అయితే ఉన్నప్పటికీ. ఓకేనా. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపకండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. మీ యొక్క ప్రిపరేషన్ బూస్టప్ చేయడానికి రీసెంట్ గా రైల్వే పాయింట్ అప్ లో రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అండ్ దాంతోపాటు లాస్ట్ 5 years సంబంధించినటువంటి ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో పాటు రైల్వే గ్రూప్ డీలో అడిగినటువంటి జనరల్ సైన్స్ చాప్టర్ వైజ్ గా మీకు ఇక్కడ డీటెయిల్ గా డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన యొక్క శ్రీనివాస్ మీకు అకాడమీ యాప్ లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు NTPC గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి GS అండ్ GK ఇక్కడ షిఫ్ట్ వారీగా సబ్జెక్టుల వారీగా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డేటా కూడా మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తాం. అండ్ దాంతోపాటు మీకు ఇంపార్టెంట్ అయినటువంటి టోటల్ డేటా అంటే 2024-25లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ అదేవిధంగా ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులోనే వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క డేటా కూడా ఫైల్ రూపంలో మీకు అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. సో వీటన్నిటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క అప్డేట్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.